విన్నారు, తిన్నారు, చూశారు, ఏమైపోయారట? మరిచిపోయారు. ఏమైపోయారు? మరిచిపోయారు. దేవుడు పర్వతం మీద నుంచి మెరుపు లాంటి స్వరంతో మాట్లాడుతూ ఉంటే ఆ పర్వతం చుట్టూ ఉండి ఇశ్రాయేలు ప్రజల స్వరాన్ని విన్నారు. దేవుని స్వరాన్ని విన్నారు. ఆయన మేఘస్తంభముగా ఆయన వారిని ఆవరించి వారికి ఎండ తగలకుండా కాపలా కాస్తూ ఉంటే, లేదా అగ్నిస్తంభంగా రాత్రి వేళ తోడుగా నుండి వారిని నడిపిస్తూ ఉంటే దాన్ని అనుభవించారు. దేవదూతలలో చదివే కదా, దేవదూతలు తినే ఆహారం అనే మన్నాను అరణ్యంలో ఏ పంటలు పండించుకోకుండా 40 సంవత్సరాలు అనుగ్రహిస్తూ ఉంటే కడుపారా తిన్నారు. తిన్న తర్వాత ఏమంటున్నారు తెలుసా? కక్క ముక్క లేదని మాంసం కోసం సనిగారు. సనిగినప్పుడు దేవుడు కూడా అది తెచ్చలేని అసమర్థుడిని కాదు, రేపటి కల్లా మీ పాడలు చుట్టూ ఉంటాయి పురెళ్ళు, తెచ్చుకుని తినండి. వారి ఆశ, వారి మాంసాపేక్ష ఎలా ఉంది, ఏం జరిగిందంటే కనుక తిన్నది కడుపులో అరకుండా ముక్కుళ్ళు, మూతుళ్ళు, పళ్ళులో ఉండగానే అనేక మంది మాంసాపేక్ష కలిగిన వారు చచ్చారు అంటారు. చదివిన మాట ఏమైపోయింది అంటే కనుక ఇన్ని అద్భుతాలు చూస్తూ, ఇన్ని ఆశ్చర్యకార్యాలు చూస్తూ మరి ఏమైపోయారు అంటే కనుక దేవుణ్ణి మర్చిపోయారు. దేవుణ్ణి మర్చిపోయారు. ఎప్పుడో వేల సంవత్సరాల కింద చరిత్ర గురించి మనం గుర్తు చేసుకుంటుంటే ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉంటారో, ఏం జరిగిందో నేను చరిత్రను ఆధారం చేసుకుని మాట్లాడుకుంటున్నాను కదా. సజీవుడిగా ఉన్న మన జీవితంలో పుట్టిన నాటి నుండి నేటి వరకు క్రైస్తవ్యాన్ని అవలంబిస్తూ క్రీస్తుని ఆరాధిస్తున్న నేను బ్రతుకులో దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తాడు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. మరి నీవు నేను గుర్తు చేసుకుని వాటిని కొనసాగిస్తూ భక్తిలో ముందుకు వెళుతున్నామా, లేక ఇశ్రాయేలు ప్రజలుగా మర్చిపోయిన వారిగా ఉన్నాం? ఇది ఒక ప్రశ్న మనము వేసుకోవాల్సిన వారిగా ఉన్నాం. దీనికి మనం ఆధారం చేసుకుని మాట్లాడుకుంటే ఎందుకు మర్చిపోతాడు అంటే కనుక వారి గురించి రాయబడిన మాట అంటే తెలుసా? వారు తిని తాగిన తర్వాత మనస్సు మరిచి దేవుణ్ణి మర్చిపోయారు. మర్చిపోయిన